దేవునికి స్తోత్రం. నేటి వాక్య ధ్యానం కొరకు జెఫన్య గ్రంథం 3వ అధ్యాయం. ఇప్పటి వరకు ఇతరమైన ప్రజల కొరకు ప్రవక్త ప్రకటన చేయడం జరిగింది, కానీ ఈ అధ్యాయంలో యెరూషలేము గురించి మాట్లాడుతున్నాడు. యెరూషలేము అనగా దేవుడు ఉన్న నగరం అని ఈ అధ్యాయంలో చాలా సుస్పష్టంగా చాలా పర్యాయాలు కూడా మాట్లాడుతున్నాడు. యెరూషలేము యొక్క పరిస్థితి ఎలాగుంది అనంటే ఒక ఘోరమైన స్థితిలో ఉంది అని చాలా విషయాలు మాట్లాడుతున్నారు. యెరూషలేము ప్రజలు ఎలాగో ఉన్నారో, వారి బ్రతుకులు ఎలాగున్నాయో అని వివరిస్తూ తెలియచేస్తూ ఉన్నారు. వారట తిరుగుబాటు చేసేటువంటి వారు, ఆ నగరం వారట ముష్కరమైన వారు అని చెప్తున్నారంటే తిరుగుబాటు చేసేవాళ్ళు. ఎవరి మీద తిరుగుబాటు చేస్తారు? సృష్టికర్త అయిన దేవుడి మీదే వారు తిరుగుబాటు చేస్తారు. అలాంటి ఘోరమైన మనసు కలిగిన వారు. రెండవది, కల్మషము కలిగిన వారట. అందుకే భ్రష్టమైనది అన్న చెప్పాడు. అంటే కల్మషం, బయటకు ఒకలాగుంటారు, లోపల ఇంకొకలాగుంటారు. చాలా మంది ఇలాగున్నారు. దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు, బయటకు ఒకటి లోపల ఒకటి పెట్టుకొని బ్రతుకుతున్న వారు ఉన్నారు. మూడో విషయం చెప్తున్నారు, అన్యాయం అంటే దౌర్జన్యం కలిగిన వారుగా ఉన్నారు. అందరూ అన్యాయమేనట. వీళ్ళు న్యాయంగా ఉన్నారు అని చెప్పడానికి లేదు, అందరూ అన్యాయమే చేస్తున్నారని చెప్తున్నారు. నీది కాని దాన్ని ఎందుకు నువ్వు పొందుకోవాలని ఆరాటపడతావు? నీది కాని దాని కొరకు ఎందుకు ఆశపడతావు? అది ఏదైనా మరి ఏదైనా నువ్వు ఎప్పుడైతే కావాలనుకున్నావో అన్యాయం చేస్తూ మొదలెడతావు. వాళ్ళు అలాగే ఉన్నారట. నాలుగో విషయం చెప్తున్నారు, దేవుని మాట వినరట వాళ్ళు. ఎంత మూర్ఖత్వం కలిగిన ప్రజలో మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని మాట వినరు అంటే ఇంకెవరి మాట వింటారు వాళ్ళు? అసలు దేవుని మాటను వాళ్ళు లెక్క చేయట్లేదు. అనేక మంది ప్రవక్తలను ప్రభు పంపించి ఆయన యొక్క గొప్పతనాన్ని వారికి చాటించి వారు శ్రేష్టమైన వారిగా ఉండాలని, దైవిక ప్రసన్నత వారు పొందుకొని ఆయన మాటకు లోబడి ఉండాలని ఆయన ఆలోచన కలిగి ఉంటే అసలు ఆయన మాట ఈ చెవిలో విని చెవిలో వదిలేస్తున్నారు, అసలు పట్టించుకోవట్లేదు. ఐదో విషయం, వారు క్రమశిక్షణకు అస్సలు లోబడరట. క్రమశిక్షణ అంటేనే లోబడటం లేదు వాళ్ళు. మరి ఇంక ఈ దేనికి లోబడతారు వాళ్ళు? వాళ్ళ స్వభావం అంత ఘోరంగా మారిపోతే ఏం చేయాలి? క్రమం, శిక్షణ రెండు లేవాళ్ళు. ఎవరైనా వారిని క్రమపరచాలి అని అంటే నువ్వేంటి నాకు చెప్పేది అంటున్నారు. ఒకవేళ మనుషులు మాట్లాడితే అనొచ్చు, కానీ దేవుడే తన ప్రవక్తలను పంపించి దేవుడే మాట్లాడుతున్నా వాళ్ళు క్రమపరచబడటానికి ఇష్టపడటం లేదు, దేవుని వాక్యానికి లోబడటం లేదు. ఆరో విషయం, దేవుని మీద నమ్మకం ఉంచినట్టు వాళ్ళు. వారి కొరకు ఎన్నెన్నో కార్యాలు చేసి వారి జీవితాన్ని కనానులో పాలు తేనెలు ప్రవహించే సమృద్ధిలో ఉండని అనుగ్రహిస్తే ఆ దేవుణ్ణి నమ్మటం లేదట. మరి ఏం చేస్తున్నారు వాళ్ళు అంటే తరచూ విగ్రహారాధన. ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారంటే
విగ్రహారాధన చేసినప్పుడు గంతలాడుకోవడానికి, తాగటానికి, ఇష్టానుసారంగా ఉండటానికి అనుకూలం ఉంది వాళ్ళకి. కానీ దేవుణ్ణి కలిగి ఉంటే ఇష్టానుసారంగా జీవించడానికి లేదు. వారి ఇచ్చలు నెరవేర్చుకోవడానికి లేదు. దుర్మార్గంగా, దౌర్జన్యంగా, మోసపూరితంగా, అన్యాయంగా ఎలాగైనా బ్రతకడానికి అనుకూలం ఉంది విగ్రహాలకి పూజ చేస్తే. కాబట్టి వాళ్ళు నిజమైన దేవుణ్ణి ఎందుకు నమ్మటం లేదంటే వారి ఇష్టాలు, వారి కోరికలు, వారి ఇచ్చలు నెరవేర్చబడటానికి ఇక్కడ ప్రతికూలంగా కనబడుతుంది గనుక. ఇంకొక మాట, 7వ మాట, దేవుని సన్నిధికి రారట వాళ్ళు. ఎన్ని విషయాలు చెప్తున్నాడు చూడండి. అసలు దేవుని సన్నిధికి వచ్చే నాకు పనేముందే, అసలు దేవుడితో నాకు పనేముందని లోకంలో విర్రవీగుతూ తిరుగుతూ ఉన్నారు. అంటే వాళ్ళు ఇక దేవుడితోనే పని లేకపోయినా లేదు మాకు అని బ్రతుకుతున్నారు. ఎంత భయంకరమైన విషయం చూడండి. దేవుని సన్నిధికి రావాలని ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞగా ఆయన చెబుతూ 3వ ఆజ్ఞగా నిర్గమకాండం 20 అధ్యాయంలో మాట్లాడతాడు ఆయన. ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉండాలి అని, విశ్రాంతి దినాన్న పరిశుద్ధంగా ఆచరించాలి అని అనేక సార్లు భక్తులు, కీర్తనకారులు ఈ దేవుని మందిరానికి వెళ్ళడంలో వారు చెప్పిన మాటలు వర్ణనాతీతమే. ఎందుకంటే పిచ్చుకుల్లాగా బలహీనమైన వారమైన మేము ఆయన బలిపీఠం దగ్గర నివాసం దొరికింది అని అంటే ఆయన సన్నిధిలోనే మాకు అని, ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో ఉండటానికి చాలా ఆరాట పడతారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారట, దేవుని సన్నిధికి రావడానికి అసలు ఇష్టపడట్లేదు. భక్తిహీనులు ఆయన సన్నిధికి తెగింపరు అంటాడు. అంటే భక్తిహీనమైన బ్రతుకు ఎప్పుడైతే ఉందో దేవుని సన్నిధికి వారిని నడిపించనీయదు, నడవనీయదు. 8వ మాట, బలహీనులను, నిస్సహాయులను వేటాడేటువంటి వారట. చాలా హింసించేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు. ఇక వాళ్ళు దొరికితే చాలు అయిపోయారు అన్నట్లుగా, పిల్లి కోసం కుక్క పరిగెట్టినట్లుగా, ఎలక కోసం పిల్లి పరిగెట్టినట్టుగా వెంటాడుతున్నారు, వేటాడిస్తున్నారు. బలహీనంగా ఉంటే వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏ సహాయం లేకుండా నిస్సహాయ స్థితిలో ఉండి దిక్కుమాలను బ్రతుకుంటే వాళ్ళని టార్గెట్ పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళలో అన్యాయం ఉంది, వాళ్ళలో మోసపూరితమైన మనసు ఉంది. అందుకే మనం జ్ఞాపకం చేసుకోవాలా, ఇలాంటి గుణగణాలు మనకు కూడా ఉన్నాయా అని. ఇశ్రాయేలు గురించి, యోధా జనాంగం గురించి ఆయన మాట్లాడుతూ ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళలో ఇలాంటి బుద్ధులు ఉన్నాయి అని. 9వది, ప్రవక్తలు గొప్ప చెప్పుకునేవారుగా ఉన్నారంట అక్కడ. వీళ్ళు దేవుని చేత నియమించబడిన వారు కాదు, ప్రజల చేత నియమించబడిన వారు. వారికి వారే గొప్పలు చెప్తున్నారు, బడాయిలు చెప్తున్నారు. మేము ఎంత అనుకున్నాం, మేము అంత అనుకున్నాం, మా సంగతి మీకు తెలీదు అని గొప్పలు చెప్పేస్తున్నారు. 10వ విషయం, విశ్వాసఘాతకులుగా ఉన్నారట. నమ్మినోళ్లే మోసం చేసేస్తున్నారు. నమ్మక ద్రోహాన్ని కలిగి ఉన్నారు వాళ్ళు. మరి ఈ రోజున నువ్వెలా ఉన్నావు? ఇంట్లో ఎంతమంది ఉన్నా వాళ్ళందరూ వారి విశ్వాసాన్ని కలిగి ఉండగలుగుతున్నారా? ఎవరైతే మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారో, ఎవరి సహాయం అయితే కోరుతున్నారో వాళ్ళని మీరు బాధిస్తున్నారా? అందరూ కూడా విశ్వాసఘాతకులైపోయారు. 11వ విషయం ఇందులో కనబడుతుంది. యాజకులట వాక్యాన్ని మరచిపోయారట. చూడండి ఎలా ఉందో. బోధించవలసిన బోధకులే వాక్యాన్ని మర్చిపోతే ఇక ఎవరు చెప్తారు వాళ్ళకి?
ఇంత ఘోరమైన స్థితిలో వాళ్ళు ఉంటే ఆ మాట వింటే చదివితే చాలా బాధ అనిపిస్తుంది నాకు. బోధ చేయవలసిన వారే వాక్యాన్ని తృణీకరించి వాక్యాన్ని పట్టించుకోకుండా వాక్యం పట్ల నాకేమి పనుంది అన్నట్లు భావిస్తున్నారు వాళ్ళు. అంత మాత్రమే కాదు, మందిరాన్ని వారు అపవిత్రపరుస్తున్నారట. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వలేదు, మందిరాన్ని పరిశుద్ధంగా ఉంచట్లేదు, అపవిత్రం చేసేస్తున్నారు. అపవిత్రం చేసేస్తున్నారు. చాలా బాధాకరమైన విషయమే. మందిరములో కాపలాగా ఉండి మందిరములో ఆ ఉపకరణములన్నీ ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ మందిరములో ఉండి ప్రభు స్వరాన్ని విని ప్రజలకు వినిపించవలసిన వారు, దైవ వాక్య ధ్యానంతో ప్రజలను ప్రభు వైపు త్రిప్పవలసిన వారు, దేవుని వాక్య క్రమాన్ని కలిగి ఉండవలసిన వారు వాక్యాన్ని విడిచి మందిరాన్ని విడిచి ఇష్టం వచ్చినట్లుగా వారు వ్యవహారాలను కలిగి ఉన్నారు. 12వ విషయం ఆయన అంటున్నాడు, నేను వారి మధ్యలో ఉన్నాను. ఇలాంటి ప్రజలున్నను వాళ్ళతో దేవుడు ఉండటానికి ఇష్టపడుతున్నాడు. చూడండి ఎంత గొప్ప దేవుని మహిమ ప్రకాశం, ఆయన సన్నిధి యెరూషలేములోని ఆయన ఆలయంలో ఉన్నాయి. అక్కడ నుంచి ఆయన లోకంలో న్యాయం జరిగిస్తూ న్యాయవంతులకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తూ దుర్మార్గులను శిక్షిస్తూ నీతి పరిపాలన చేస్తున్నాడు యెరూషలేము నుండి. అలాంటి ఆ యెరూషలేములున్న దేవాలయములున్న వాక్యమైన దేవుణ్ణి వాళ్ళు కంప్లీట్ గా విడిచిపెడుతున్న విషయాలు కనబడుతున్నాయి. అందుకే ప్రభు చెప్తున్నాడు, నేను వారి మధ్యలో ఉన్నాను. వాళ్ళకి అర్థం అవటం లేదేమో, నేను వాళ్ళ మధ్యలో ఉన్నాను, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు బ్రతికేస్తున్నారు, నేను వాళ్ళకి గమనిస్తున్నాను అని చెప్తున్నాడు. 13వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు చెడు కార్యాలు చేశారట. దేవుని పిల్లలయుండి సంఘానికి సమాజానికి మాదిరిగా ఉండవలసిన వారు చెడును అసహించుకొని నీతిగా పరిశుద్ధంగా బ్రతకవలసిన వారు చెడు కార్యాలు చేస్తున్నారంట. ఎందుకు ఇన్ని విషయాలు వారి గురించి, ఇశ్రాయేలీయులు అనబడినటువంటి జనాంగం గురించి మాట్లాడాలి ఆయన అంటే, వారిని ప్రేమిస్తున్నాడు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో ఆయన తన కుమారుడైన యేసు క్రీస్తుని ఇవ్వటానికి వెనుతీయలేదు అనే మాట కనబడుతుంది. వారు చెడిపోయి పాడైపోయి ఉన్నారు అని దేవుడు గమనించి వారిని మరలా పరిశుద్ధులుగా మార్చుట కొరకు ఆ దేవాతి దేవుడే యేసు క్రీస్తుగా భూమి మీదకి ఇచ్చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన తన ప్రేమను వెల్లడి చేస్తున్నారు. ఇలాంటి వారి కొరక, ఇలాంటి పనికిమాల వారి కొరక, ఇలాంటి భ్రష్టుల కొరక, ఇలాంటి అవిధేయతల కొరక, ఇలాంటి అన్యాయస్తుల కొరక, ఇలాగ దేవుని వాక్యం మీద విశ్వాసం లేక దేవుడి మీద నమ్మకం లేని ఇలాంటి ఘోరమైన ప్రజల కొరక ఆయన మరణించాలనుకున్నది. అవునవునవును. ఎందుకంటే ఇలాంటి వారు కూడా మారాలి అనే ఉద్దేశం ఆయనది. యెహెజ్కేలు అంటాడు, దుర్మార్గుడు దుష్టుడు అనబడిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు నాశనం అయిపోవడం లేదా చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. వాడు మార్పు నొంది నీతిగా బ్రతకగలిగితే అది కదా నాకు ఇష్టం. అంటే ఎంతటి దుర్మార్గుడైనా మారాలి అని ఆశపడుతూ మార్చేస్తున్నాడు ప్రభుని యేసుక్రీస్తు వారు. ఆయనకున్న గొప్పతనం అది. సౌలు ఘోరమైన దుష్టత్వంలో ఉన్నాడు. దేవుని ప్రజలను హింసించడానికి కంకణం కట్టుకుని దూసుకుపోతున్నాడు. అనేక మందిని చిత్రవద చేస్తూనే ఉన్నాడు. అలాంటి సమయంలో ఇక యెరూషలేము అంతా కూడా నేను శుభ్రం చేసేసాను, క్రైస్తవులు లేరు అని భావించిన ఆ సౌలు దమస్కు అనేటువంటి ప్రాంతంలో
చాలా మంది క్రైస్తవులు ఉన్నారని, అది కూడా యెరూషలేము అండర్‌లోకి వస్తది గనక మేము అక్కడికి వెళ్లి వారిని నాశనం చేసేద్దామని అప్పుడున్నటువంటి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్లి ఒక పత్రాన్ని సిద్ధం చేసుకుని బయలుదేరాడు దమస్కు వెళ్ళటానికి. ఆ మార్గ మధ్యలోనే ప్రభువారు కలుసుకున్నారు. అతని మనసు మారిపోయింది. అతను అంటాడు, పూర్వం నేను హింసకుడిని, దోషకుడిని, హానికరుని. ఎప్పుడు పూర్వం అంటే క్రీస్తు లేడు తన జీవితంలో, అప్పుడు అలాగ ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏమైపోయాడనంటే అపోస్తులుడైన పౌలుగా మారిపోయాడు. పంపబడిన పౌలు వలె మారిపోయాడు. ఓ గొప్ప సువార్త దండయాత్ర చేశాడు. 3 సార్లు సువార్త పర్యటన చేసి అనేక సంఘాలను కట్టిన ఒక గొప్ప మహానుభావుడు అపోస్తులుడైన పౌలు గారు. ఈరోజు చెడిపోయి పాడైపోయి ఎంత దుర్మార్గంగా ఉన్నా ఆయన ప్రేమను పొందుకోవటానికి నీకు అవకాశం ఇస్తున్నాడు. ఆయన ఎంతటి ఘోరమైన పాపినైనా క్షమిస్తాడని, ఆయన క్షమించటానికి సిద్ధ మనసు కలిగిన వాడని వాక్యం సెలవిస్తూ ఉంది బిడ్డలారా. ఆయన అంత గొప్పవాడై ఉండి ఉన్నాడు గనుక నిన్ను ఆయన క్షమించగలడు. నీ పాపము నేడే, నీ అపరాధం నేడే ఒప్పుకొని విడిచిపెట్టడానికై దేవునికి అవకాశం ఇచ్చి నీకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకో. 14వ విషయం చెప్తున్నాడు ఇందులో, వారు గర్వముతో ఉండిన వారంట. సర్వ సమృద్ధి వారి బ్రతుకుల్లో కలుగుతూ ఉంది. మంచి నివాసాలు ఉన్నాయి, మంచి ఆహారం ఉంది, ఇంకా అన్ని రకాల సౌకర్యాలతో బ్రతుకుతున్నారేమో, నాకేం పర్వాలేదు అని ఒక గర్వాన్ని వారి హృదయంలో కలిగి ఉండిపోయారు. వారి గర్వాన్ని బట్టి దేవుడు బాధపడుతున్నాడు. వారు పూర్తిగా గర్వంధులైపోయారు. 15వ విషయం చెప్తున్నాడు, వారు దేవుణ్ణి ఆరాధించడం మానేసేసి ఇతర ప్రాంతాలకి చెదరగొట్టబడిపోయారట. దేవుని బిడ్డలై ఉన్నారు, దేవుని మార్గంలో నడవలసి ఉన్నారు, పూర్తిగా దేవుని ఆరాధించడం కూడా మానేశారు. అందుకే చల్లా చెదురైపోయారు. వారి బ్రతుకులు శత్రువుల చేతులకు వెళ్ళిపోయాయి. దౌర్భాగ్యమైన స్థితిలోనికి వారు దిగజారిపోవలసిన పరిస్థితి వచ్చింది. ప్రభు చెప్తున్నారు వాళ్ళ గురించి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు ఈ అధ్యాయంలో. వాళ్ళు కలిగి ఉన్నటువంటి చెడుతనం అంతా రాయబడింది. అయితే మనం జ్ఞాపకం చేసుకుందాము, ప్రభు వారి మీద కనికరాన్ని చూపిస్తున్నానని, ఇలాంటి వారి మీద కూడా నా ప్రేమను వెల్లడి చేస్తున్నానని, నా కృప వారికి దూరంగా ఉంచలేదని, అపవిత్రమైపోయిన వారందరినీ కూడా పవిత్రంగా నేను మార్చాలనుకుంటున్నానని ఆయన చెప్తూ అంటారు. ఎవరెవరైతే ఎక్కడికెక్కడికైతే చెదిరిపోయిన వారందరినీ కూడా మరలా నేను సమకూరుస్తాను. గర్వంతో ఉండిన వారిని నేను ఆ గర్వాన్ని లేకుండా ఇంకా ఎక్కువ చేస్తే అసలు గర్వం కలిగిన వారే లేకుండా చేసేస్తాను. వాళ్ళందరూ పూర్తిగా మారిపోతారు. నేను మార్చేసుకుంటాను అందరినీ. ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత దయ! నేను వాళ్ళందరినీ మార్చేసుకుంటాను అంటూ నేను వారి మధ్యలో ఉంటాను. ఇంత దుర్మార్గులు కదా, ఇంత చెడిపోయిన వారు కదా, ఇంత అసహ్యమైన వారు కదా, దేవునికి అవిధేయత చూపించిన వారు కదా, తిరుగుబాటు స్వభావంతో ఉన్నారు కదా, మోసం, అన్యాయం, కల్మషం, దుర్మార్గం, దేవుని మాటకు లోబడలేని తత్వం, అపనమ్మకత్వం, దేవుని సన్నిధికి రాకపోవడం, భక్తిహీనంగా ఉండడం, నిస్సహాయులను బాధ పెట్టడం, గొప్పలు చెప్పుకోవడం, ఇంక ఇన్నెన్నో వాళ్ళ జీవితంలో చెడుతనం ఉంటాయని అంటాడు. నేను వారిని మార్చుకుంటాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నాడా? ఎక్కడైనా దొరుకుతాడా? నేను మార్చుకుంటాను అని చెప్తారా? ఆయనకి ఎందుకు వచ్చిన పని ఇది? మనం ఎలా పోతే పోనీ, లేకపోతే ఆయన కోపం వస్తే నాశనం చేసేయచ్చు కదా. కానీ మార్చుకుంటాను, నేను మార్చేసుకుంటాను. ఒక నమ్మకత్వం కలిగినటువంటి వ్యక్తి తన భార్య గనక చెడిపోయి చెడు తిరుగుతూ ఉంటే ఎంత చెప్పినా వినకుండా తన ఇష్టాన్ని కలిగి ఉండి వాళ్ళ లోకంలో బ్రతుకుతూ ఉంటే
ఒకవేళ ఆ భర్త ఏదో రోజు నా భార్య నా దగ్గరికి వస్తే నేను నా భార్యను తప్పకుండా మార్చుకుంటాను అని గనక చెప్తే అది ఎలా జరుగుతుంది? కష్టమైన పని. నాకు ఒక తల్లిగారు తెలుసు. ఆ తల్లిగారు తన కుమార్తె చాలా అందంగా ఉంటది. ఆమె వివాహం చేయబడిన కొంతకాలానికి 2 పిల్లలను కని వేరొకరితో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి కొంతకాలం ఉన్న తర్వాత అతను విడిచిపెట్టేశాడు. మళ్ళీ భర్త దగ్గరికి వచ్చేస్తే చేర్చుకున్నాడు. మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత వేరొకరితో పోయింది. మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత మార్పునింది. అతను వదిలేస్తే వచ్చింది. భర్త చెంతకు చేరింది. మళ్ళీ చేర్చుకున్నాడు. ఇక కుక్కతోక వంకర అన్నట్లుగా ఆ మనిషి మళ్ళీ అదే పనికిమాలిన పని. కొంతకాలం అయిన తర్వాత మరలా వేరొకరితో పోయింది. వేరొకరితో పోతే ప్రస్తుతం వేరొకరితో పోయి కొంతకాలం ఉంది. వాడు కూడా విడిచిపెట్టేశాడు. ఇప్పుడు ఒంటరిగా ఒక ప్రాంతంలో ఉండిపోయింది. ఏం చేయాలో అర్థం కాక 2 సార్లు బయటికి పోయి మూడోసారి కూడా బయటికి పోతే ఇప్పుడు ఆ భర్త ఎలాగ అంగీకరించగలడు? వాళ్ళ అత్త, మామ అందరూ కూడా తిడుతున్నారు. ఆ పనికిమాలిన దాన్ని ఇంట్లోకి రానియొద్దు. వద్దు, వద్దు, వద్దు అని. అయితే గొప్ప విషయం ఈ మధ్యలో ఒకటి వినబడింది నాకు. ఏంటంటే ఆ మట మరలా వచ్చేస్తానంటుందంట. బాబోయ్! ఆమె ఏం మనసో ఆ మనిషికి. పోవడం, ఇష్టానుసారంగా తిరగడం, వేరొకడితో కొంతకాలం 1 రోజు, 2 రోజులు కాదు కొన్ని నెలలే ఉండడం. కొంతకాలం ఉండడం. మరలా భర్త దగ్గరికి వచ్చేస్తానంటే ఇప్పుడు మూడో పర్యాయం రీసెంట్‌గా ఆమె వచ్చేస్తాను అన్ని కబుర్లు పెట్టిందంట ఆయనకి ఫోన్ చేసి. నేను వచ్చేద్దాం అనుకుంటున్నానని. అతను వాళ్ళ అమ్మకి, నాన్నకి చెప్పాడు. అమ్మా మరి మీ కోడలు వచ్చేస్తదంటే, ఒరేయ్ బాబు ఆ మనిషి వస్తే మా ఇంటికి రావద్దు. వస్తే నువ్వు కూడా బయటకు పో. అంటే అతను ఎలా నిర్ణయించుకున్నాడంటే ఆవిడొస్తే ఇంట్లోంచి బయటకు పోయన్నా సరే ఆవిడతోనే ఉండాలి. ఆవిడ మళ్ళీ చేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఇంత ఘోరమైన పరిస్థితి ఆమె కలిగి ఉంటే ఆ భర్త అలా చేర్చుకోవడం ఒక మనుషుడే ఇష్టపడితే దేవుడికి ఇంకెంత గొప్ప ప్రేమ, త్యాగపూరితమైన మనసు ఉందో ఆలోచన చేయండి. అందుకని చెడిపోయి, పాడైపోయి, దుర్మార్గం ఉండి చాలా ఘోరంగా ఈ ప్రజలు ఉండినా వారందరి పట్ల ఆయన ప్రేమను చూపిస్తూ మరలా నేను మార్చేసుకుంటాను, మరలా నేను వారిని హక్కుని చేర్చుకుంటాను అంటున్నాడే. ఇదే దేవుని ప్రేమ. కనుక ఎంతెంతగా ఎలాగో దేవునికి దూరం అయిపోయి బ్రతుకుతున్నావో, ఏ ఏ విషయాల్లో చెడిపోయావో, నా యేసు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. మరలా నిన్ను హక్కుని చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఆయన వైపు తిరుగు. ఇక లోకం, చెడు, అపవిత్రత మానే, దుర్మార్గం మానే, దేవునికి దగ్గరగా ఉండటానికి ఇక మీదటి నుంచి ఆయన ఎంత ప్రేమించేవాడికి నమ్మక ద్రోహం చేయక నమ్మకంగా ఉండు. ఆ విషయం నాకు తెలిసిన తర్వాత నేను అన్నాను, ఆ అమ్మాయి గల తల్లితో చెప్పాను. అమ్మా మీ అల్లుడు చాలా మంచోడు. ఇంత మంచోడు ఇంకెక్కడా దొరకడం నాకు తెలిసి 3 సార్లు 3 వ్యక్తులతో పోయి కొన్ని నెలలు గడిపి మళ్ళీ వస్తానంటే చేర్చుకుంటాను అంటున్నాడే. అలాంటోడిని మిస్ చేసుకున్న ఒక పనికిమాలిన కూతురిని నువ్వు కలిగి ఉన్నావు. పోన్లే ఎప్పుడైనా వస్తే స్థిరంగా ఉంటుందో ఉండదో అని మరింత క్లారిటీగా చేసుకోండి. లేకపోతే పాపం అతను బాధపడుతూనే ఉంటాడు జీవితాంతం. మళ్ళీ కుక్కతోక వంకరన్నట్టు మళ్ళీ 4గోసారి పోదని గ్యారంటీ ఏమీ లేదు అని అన్నాను నేను. ఆమె చాలా బాధపడుతుంది ఆ తల్లి అయితే. ప్రార్థన చేయండి అయ్యగారు ఇక మీదట బాగుండాలని. మా అల్లుడు తీసుకొస్తానంటున్నాడు. మళ్ళీ సమాధానంగా ఉండాలని ప్రార్థన చేయండి అన్నది. సరే అన్నాను. కనుక ఇలాంటి చెడుతనం కలిగిన వ్యక్తులనే చేర్చుకోగలిగిన మనుషులుంటే మరి దేవుని ప్రేమ ఇంకెంత గొప్పది. ఆ దేవుని ప్రేమకి ఎప్పుడు దూరంగా ఉండకూడదని దేవుని సేవకుడిగా తెలియచేస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.